ఇలా బంటు నిన్న మ్యాచ్ చూసావా? తెలుగు టైటన్స్ అసలుకే సినిమా స్టైల్ ఆడారు. అది అసలు సినిమా స్టోరీ కాదు. మా పట్నం పైరేట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగా ఉన్నారు. అరుస్తున్నాడు భయ్యుడు. అండ్ ఫస్ట్ హాఫ్ లో మీ తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా మిస్ అయిపోయింది. అవి దోహాన్ ఓపెనింగ్ ట్యాకిల్ చూసినప్పుడే నేను అనుకున్నాను ఇది కబడ్డీ కాదు కాంపాక్ట్ జోన్ లో ఆడుతున్నారని. కాంపాక్ట్ జోన్ మా పట్న పైరేట్స్ రైడర్స్ అయితే జీపీఎస్ లేకుండా రైడింగ్ చేశారు. అయ్యనైతే సూపర్ 10 కూడా సాధించాడు. కానీ ఎక్కడో చిన్న బఫరింగ్ ఉన్న వాళ్ళు ఓడిపోయారు అంతే. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మా భరత్ రైడింగ్ చూసావా? డైరెక్ట్ బోనస్ పాయింట్ తీసుకుంటాడు అండ్ ఒక డిఫెండర్ టచ్ చేస్తాడు వస్తాడు. ఇదే రిపీట్. ఇది రైట్స్ కాదు రే కొరియోగ్రఫీ. నీకు భరత్ ఆట ఒకటే కనిపించిందా? మా సుధాకర్ కనపడలేదా? ఎన్ని బోనస్లు ఎన్ని హ్యాండ్ టచ్లు ఎలా చేశాడు? వస్తున్నాడు పాయింట్ తీసుకోవడం వెళ్ళిపోవడం. ఇదే రిపీట్. పట్నం వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసా? ఇది రిహార్సల్ అని అనుకున్నాం. అయితే లాస్ట్ కి ఏంటంటే తెలుగు టైటన్ 9 పాయింట్స్ ఆడితే గెలిచింది. టోటల్ స్కోర్ ఎంతో తెలుసా? 37-28. ఈసారైనా పట్న పైరేట్స్ స్ట్రాటజీ మార్చాలరా, లేదంటే పట్న పైరేట్స్ అనే పేరు తీసి పట్న పాసింజర్స్ అని పేరు పెట్టుకోవాలి. అది పట్నా పాసింజర్స్ కాదు రే, పట్నా పీస్ కీపర్స్. మా వాళ్ళ రైడింగ్ చూస్తే సగం టీమ్స్ అందరూ భయపడి చచ్చిపోతారు అంతే. డిఫెన్స్ లో చిన్న చిన్న ఎర్రర్స్ వస్తున్నాయి అంటే నెక్స్ట్ మ్యాచ్ పట్నా పైరేట్స్ తప్పకుండా గెలుస్తుందిరా. అయినా ఇంకో కాన్ఫ్లిక్ట్స్ వద్దురా. సరే ఇంకొద్దంటున్నావు కదా, కాంట్రవర్సీస్ వద్దు. గైస్ మా చిన్నగడ అలాగే చెప్తాడు. కానీ మీకే టీం ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆగదు నిన్న మ్యాచ్ లో మీకే ప్లేయర్ పెర్ఫార్మెన్స్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్.